హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ ఒక మంచి పాపులర్ డైరెక్టర్స్లో ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ పేరైతే ఉంటుందన్నమాట. సో కేజీఎఫ్ చాప్టర్ 1 చాప్టర్ 2తో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు, కన్నడ సినిమా వైపు తిరిగి చూసేలా చేశాడు. అండ్ కేజీఎఫ్ తర్వాత పూర్తిగా ప్రశాంత్ నీల్కి ఏంటంటే ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే వచ్చిందనమాట. సో మంచి యాక్షన్ మూవీస్ తీయాలంటే ప్రశాంత్ నీల్ తర్వాతే అనే లెవెల్లో వచ్చింది. అండ్ దాంతోపాటు యష్కి కూడా మంచి క్రేజ్ వచ్చింది. సో దీనికి సంబంధించి ఏంటంటే పార్ట్ 3 ఉంటుంది అనేటటువంటి ఒక లీడ్ని కూడా పార్ట్ 2 ఎండింగ్లో మనకి ఇచ్చారనమాట. దాని తర్వాత మన తెలుగు హీరో అయినటువంటి రెబల్ స్టార్ ప్రభాస్తో సినిమా తీసి ఒక భారీ హిట్ అయితే అందుకున్నాడు. అండ్ కలెక్షన్స్ పరంగా కూడా 2024లో ఎక్కువ కలెక్షన్ వచ్చినటువంటి సినిమాగా కూడాను మనకి సలా నిలిచిందనమాట. సో ప్రెసెంట్ ఏంటంటే ఈ సినిమా తర్వాత నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్తో మూవీ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్ అనేటటువంటి వార్తలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. బట్ ఆల్రెడీ కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్నటువంటి దేవరా సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బిజీగా ఉండడం, అండ్ అంతేకాకుండా బాలీవుడ్లో నటిస్తున్నటువంటి వార్ 2 చిత్రంలో కూడా ప్రెసెంట్ ఎన్టీఆర్ బిజీగా ఉండటం వల్ల ప్రెసెంట్ ఆయన డేట్స్ దొరకపోగా సో ప్రశాంత్ నీల్ కూడా ఏంటంటే మేబీ సలార్ 2 మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడేమో అనుకున్నాం. బట్ సర్ప్రైజింగ్లీ ఒక కొత్త మాట ప్రెసెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందన్నమాట. సో తమిళ్లో తలా అని పిలువబడేటటువంటి అజిత్ గురించి మనకు తెలియదు కాదు. సో ప్రెసెంట్ ఏంటంటే నెక్స్ట్ మూవీని తల అజిత్తో ప్లాన్ చేస్తున్నాడంట ప్రశాంత్ నీల్. సో ఈ వార్త విన్నప్పుడు కాస్త వియర్డ్గానే అనిపించింది, ఎందుకంటే చేతిలో ప్రాజెక్టులు ఉన్నాయి రెడీగా. సో ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ తల అజిత్తో సినిమా తీయడం అవసరమా అనేటటువంటి వర్షన్లో కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. బట్ ఇందులో వదిలినటువంటి లీడ్ ఏంటంటే సో తల అజిత్తో తీయబోతున్నటువంటి సినిమాని కేజీఎఫ్ చాప్టర్ 3కి లింకప్ చేయబోతున్నారనమాట. సో ఇప్పటి వరకు మనకి ఏంటంటే లోకేష్ కనగరాజ్ ఒక సపరేట్ ఒక యూనివర్స్ని ఎలాగైతే క్రియేట్ చేశారో ప్రశాంత్ నీల్ కూడా ఇటువంటి ఒక యూనివర్స్ని క్రియేట్ చేసే పనిలో ఉన్నారంట. సో నార్మల్గా మనం తల అజిత్ మూవీస్ కూడా చూసుకున్నట్లయితే మంచి యాక్షన్గా నటించినటువంటి హీరోగా చెప్పుకోవచ్చు. అండ్ సెంటిమెంటల్ పరంగాను సినిమాలో యాక్షన్ సీన్స్ పరంగా గాను సో అజిత్ వచ్చేసి ఫేవరెట్ అనమాట చాలా మందికి. సో ప్రశాంత్ నీల్ లాంటి ఒక యాక్షన్ డైరెక్టర్కి అటువంటి ఒక యాక్షన్ హీరో దొరికితే సినిమా ఏ లెవెల్లో ఉండబోతోందో అనేటువంటి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. అంతేకాకుండా చాలా మందికి భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ మధ్య మనం కానీ చూసుకున్నట్లయితే తల అజిత్ కూడా పెద్ద హిట్స్ లేకపోవడంతో సో ప్రశాంత్ నీల్తో సినిమా చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆ ఫామ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. బట్ ఎప్పుడైతే కేజీఎఫ్ చాప్టర్ 3కి కనెక్ట్ చేస్తారన్నప్పుడు అయితే వెంటనే హిట్ అన్న విషయాన్ని పక్కన పెట్టి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తా అన్న క్వశ్చన్ మార్క్లో ఉన్నారనమాట. సో ప్రెసెంట్ ఈ టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ అయితే నడుస్తోంది సినీ వర్గాల్లో. మరి ప్రశాంత్ నీల్ ఏం చేయబోతాడు? సలార్ 2 తీయబోతాడా, కేజీఎఫ్ చాప్టర్ 3 తీయబోతాడా, లేదంటే తల అజిత్తో మూవీ తీయబోతాడా, లేదంటే ఇవన్నీ పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్తో మూవీ అయినా ట్రై చేయబోతాడా? సో ఈ విధంగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నటువంటి ప్రశాంత్ నీల్ ప్రెసెంట్ అయితే మాత్రం ఆ ప్రాజెక్ట్ వర్క్ మీద అయితే కొంచెం బిజీగా ఉన్నారు. సో మీ ఒపీనియన్ ప్రకారం తల అజిత్తో కానీ తీసే పని అయితే ఎటువంటి సినిమా? అంటే ముఖ్యంగా మనం కానీ చూసుకున్నట్లయితే కేజీఎఫ్లో యష్ని కూడా మొత్తం బూడిద పూసేశాడు, సలార్లో ప్రభాస్కి బూడిద పూసాడు. మరి తల అజిత్ అంత ఫేర్ అండ్ తెల్లగా ఉంటారు కదా, మరి ఆయన కూడా బూడిద పూసే క్రమంలోనా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు అన్న క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. అండ్ కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ కేజీఎఫ్ చాప్టర్ 3కి తల అజిత్ని కానీ ఇంక్లూడ్ చేస్తే సో కన్నడ హీరో ఒక తమిళ్ హీరోని ఒకే ఫ్రేమ్లో మనం చూసే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారా? సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఇక వీడియో కానీ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.